జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గతంలో పలుమార్లు చెప్పారు, నాకు ఏ కులం లేదు, మతం లేదు, అన్ని ప్రాంతాల నాకు, నేను అందరికి కావాల్సిన వాడిని చెప్పి చెప్పారు. మరి ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నేను సనాతన హిందువాడిని, దానికోసమే పుట్టాను, దానికోసమే చేస్తాను, దీనికోసం రాజకీయంగా నేను నష్టపోయినా పర్వాలేదని చెప్పి రెచ్చగొట్టే పద్ధతుల్లో మాట్లాడే దశకు దిగజారు. ఇదన్నీ చాలా ఆశ్చర్యం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా ఆయన కుటుంబం కానీ వాళ్ళు ఎవరు మత ఉన్మాదులు కాదు, వాళ్ళందరూ కూడా సెక్యులర్ వాళ్ళే. అదేవిధంగా ఆయన పెట్టిన పార్టీ జనసేన పార్టీ కూడా అది లౌకిక పార్టీనే. ఆ పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా చాలామంది లౌకిక వాళ్ళే, అందులో ఎవరు ఏదో బీజేపీలో లేదా మజ్లిస్ పార్టీలో అయితే మిమ్మల్ని ఎవరు తప్పుపడ్డారు. బీజేపీ మజ్లిస్ పార్టీలు అవి ఖచ్చితంగా మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పార్టీలు కాబట్టి ఆ పార్టీని ప్రజలు అర్థం చేసుకుంటారు. మీరు ఒక లౌకికవాద పార్టీ అయింది ఈ రకంగా సనాతనవాదాన్ని నిజానికి ఎత్తుకొని ఆర్ఎస్ఎస్ అజెండాను మీరు ముందుకు తీసుకుంటా ఉన్నారంటే చాలామంది చెప్పుకుంటా ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ రాయించాడు, ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ చెప్తాడు, ఈయన ఏ సినిమాలో ఆ పాత్రకు తగ్గట్టుగా డైలాగ్ చెప్తా ఉన్నాడు, ఇప్పుడు ఒక్కో స్టేజ్ ఎక్కినప్పుడు ఒక డైలాగ్ చెప్తా ఉంటాడు. కాబట్టి ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాలి. ఆయన సపోర్ట్ చేస్తున్న పార్టీ వాడు, ఆయనకున్న ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఫ్యాన్స్ కూడా అన్ని మతాల వారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఇవాళ సనాతనవాదం అంటే అనగారిన కులాలను, అంటరాని కులాలను, వెనకబడిన కులాలను కించపరిచేది సనాతనవాదం, మహిళలను కించపరిచేది సనాతనవాదం. దాన్ని భుజానికి ఎత్తుకొని నువ్వు ఆర్ఎస్ఎస్ అజెండా మోస్తాను, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు చెబుతానంటే ప్రజలు హర్షించరు. కాబట్టి ఏమంటే ఆయన అభిమానులు, జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ తీసుకున్న వైఖరిని సరిదిద్దారు. ఎన్నికల ముందు నువ్వేనాడు చెప్పలేదు ఈ రకంగా. ఎన్నికల ముందు నాకు అందరూ కావాల్సిన వాడే, నాకు కులమే లేదని చెప్పిన వాడివి, నాకు మతమే లేదని చెప్పిన వాడివి. నువ్వు అధికారం వచ్చిన తర్వాత డ్రెస్ మార్చుకొని నువ్వు అంటే ఏ సినిమా పోతే ఆ సినిమా డైలాగ్ చెప్పినట్టు పాత్రకు అనుగుణం ఒకే సినిమాలో 2-3 క్వశ్చన్లు వేస్తే ఆ డైలాగ్ వేరువేరుగా చెప్పినట్టు చెప్తే రాజకీయాల్లో ప్రజలు హర్షించారు, మానుకోవాలని కోరు.